ఐదవ సర్గము. సీతాదేవి ఎడబాటునకు శ్రీరాముడు పరితపించుట. ఆ వానరసేన నీలుని పర్యవేక్షణలో యుద్ధతంత్రములకు అనుగుణముగా సాగరము యొక్క ఉత్తర తీరమునందు సురక్షితముగా చక్కగా నిలుపబడినది. మైందుడు, ద్వివిధుడు అను వానరశ్రేష్ఠులు ఇరువురును సేనను రక్షించుచూ అన్నివైపులయందును సంచరించుచుండిరి. సముద్రతీరమునందు సేనాశిబిరములు ఏర్పాటైన పిమ్మట శ్రీరాముడు తన ప్రక్కన ఉన్న లక్ష్మణునితో ఇట్లు నుడివెను. లక్ష్మణ, కాలము గడిచిపోవు కొలది శోకము క్రమముగా దూరమై పోవుచుండునని లోకప్రసిద్ధి. కాని సీత ఎడబాటునకు గురియైన నా యొక్క శోకము మాత్రము దినదినమునకు ఎక్కువైగుచునేయున్నది. నాకు ప్రాణతుల్యయైన సీత దూరమైనందులకుగాని ఆమె అపహరణకు గురియైనందులకుగాని నేను అంతగా దుఃఖపడుటలేదు. కాని దుష్టరావణుడు ఆమెకు విధించిన గడువు దగ్గరపడుచున్నందులకు నేను మిగుల విచారపడుచున్నాను. సీతాదేవి దూరమైనందులకును ఆమె అపహరింపబడినందులకు కలిగెడు దుఃఖము కంటెను రాక్షసరాజు ఆమెకు పెట్టిన వ్యవధి తగ్గిపోవుచున్నందులకు కలుగుచున్న విచారమే నన్ను మిక్కిలి బాధించుచున్నది. వాయుదేవుడా, నీవు సీతాదేవి ఉన్న ప్రదేశము మీదుగా ఇటు వీచుము. ముందు ఆమెను స్పృశించి పిదప నన్ను స్పృశింపుము. ఆ స్పర్శ సుఖము చంద్రకిరణ స్పర్శవలే హాయనిగొల్పును. జానకీదేవి అపహరణకు గురియైన సమయమున హా నాథా, నన్ను రక్షింపుము అని ఆక్రందించెను. త్రాగిన పిమ్మట కడుపులోనికి చేరిన విషమువలే ఆ ఆక్రందన నన్ను ఆపాదమస్తకము దహించివేయుచున్నది. నా విరహాగ్నికి సీత యొక్క ఎడబాటే ఇంధనము. ఆమెను స్మరించుటయే అగ్నిజ్వాల. అట్టి ఆ కామాగ్ని అహర్నిశలు నన్ను కాల్చివేయుచున్నది. సౌమిత్రి, నీవు ఇచటనే యుండుము. నేను ఒక్కడనే సముద్రజలములలోనికి దిగి అచట విశ్రమింతును. ప్రజ్వలించుచున్న ఈ కామాగ్ని జలములలో విశ్రమించుచున్న నన్ను ఎట్లు దహించును? ఆ సీతాదేవి అచట లంకలో ఉన్నను నేను, ఆమెకు దూరముగా ఇక్కడ ఉన్నను. మేము ఇరువురుము ఒకే భూతలమును ఆశ్రయించియున్నాము. కావుననే ఇంతగా విరహమునకు లోనైనప్పటికిని నేను జీవించియుండగలుగుచున్నాను. ఇదియే చాలును. బాగుగా నీటితో తడిసిన వరిపొలమునకు ప్రక్కన ఉన్న నీరులేని వరిపొలమువలే సీతాదేవి క్షేమముగా ఉన్నది అను వార్తను విని ఆమె మీది ప్రేమచే జీవించియుండగలుగుచున్నాను. రావణాది శత్రువులను జయించిన పిమ్మట సర్వాంగ సుందరియూ కమలలోచనయూ అయిన సీతాదేవిని సుసంపన్నయైన రాజ్యలక్ష్మినివలే ఎప్పుడు చూడగలుగుదునోగదా. దొండపండు వంటి పెదవులుగల ఆమె యొక్క ముఖకమలమును కొంచెము పైకెత్తి ఆమె అధరామృతమును రోగి దివ్యోషధమునువలే ఎప్పుడు సేవింతునోగదా. చక్కని స్తన సౌభాగ్యముగల ఆ శుభాంగిని కౌగిలించుకుని ఆమె స్పర్శసుఖమును ఎప్పుడు పొందుదునోగదా. నల్లని కనుగొనలుగల ఆ సీతాసాధ్వి ఇప్పుడు రాక్షసుల మధ్య చిక్కుపడియున్నది. ఆమె నాతుడనైన నేను ఉండగానే ఆమె ఒక అనాథవలే రక్షణకు నోచుకొనక యున్నది. జనక మహారాజు యొక్క సుతయు దశరథునకు కోడలును నా ప్రేమకు పెన్నిధియు అయిన ఆ సీతాదేవి రక్కసి మూకల మధ్య ఎట్లు మసలుకొనుచున్నదోగదా. శరత్కాలములయందు నల్లని మేఘముల నుండి చంద్రరేఖవలే తప్పించుకొనుటకు అసాధ్యమైన ఆ రాకాసి గుంపు నుండి జానకి ఎప్పుడు బయటపడునోగదా. సహజముగనే సీతాదేవి సన్నగానుండును. ప్రతికూలమైన దేశకాల పరిస్థితుల ప్రభావమున ఆమె శోకమునకు గురియే ఆహారమును స్వీకరింపకుండుట వలన ఇంకను బక్కచిక్కియుండును. నా మనస్సును దిటవు చేసుకుని నా బాణములచే రాక్షసేంద్రుడైన రావణుని యొక్క హృదయమును చీల్చివేచి సీతాదేవిని ఎప్పుడు తీసుకొని రాగలనోగదా. పతివ్రతయు దివ్యభామిని వంటిదియు అయిన ఆ జానకి కుతూహలముతో నన్ను కౌగిలించుకుని ఆనందాశ్రువులను ఎప్పుడు రాల్చునోగదా. ఆ మైథిలియడబాటు వలన కలిగిన తీవ్రమైన ఈ శోకమును మలిన వస్త్రమునువలే త్వరగా ఎప్పుడు త్యజింతునోగదా. ధీశాలి అయిన శ్రీరాముడు ఇట్లు పరితపించుచుండగా సంధ్యాకాలమగుట వలన చల్లబడిన కాంతి తరగిన కిరణములుగల ఆ భాస్కరుడు అస్తాద్రినిజేరెను. తామరరేకుల వంటి కన్నులుగల సీతాదేవిని తలచుకునుచు శోకమున మునిగిన శ్రీరాముడు లక్ష్మణుని వలన ఊరట చెంది సంధ్యోపాసన కావించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 5వ సర్గము.